ఏప్రిల్ 2020 ఖదు నాటికి భారతదేశంలో బంగారం ధరలు 24 క్యారెట్లకు గ్రాముకు 1,100 రూపాయలుగా ఉన్నాయి. ఇది గత నెలతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇది 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 1,100 రూపాయలు. ఇది కూడా గత వారం కంటే కొంచెం ఎక్కువ. 18 క్యారెట్లకు 4,200 రూపాయలు. ఈ గత సంవత్సరం ఇదే సమయంలో ఉన్న ధరతో పోలిస్తే చాలా తక్కువ. మరియు 14 క్యారెట్లకు 3,300 రూపాయలు ఉంది. బంగారం ధరలు మారుతూ ఉంటాయి, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తనిఖీ చేయడం ముఖ్యం. బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్, డిమాండ్ మరియు సరఫరా వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తనిఖీ చేయడం ముఖ్యం. భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని నెలలుగా స్పష్టంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో జరిగిన మార్పుల కారణంగా కొన్నిసార్లు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు వివిధ కారణాల వల్ల మారుతూ ఉంటాయి. ఈ కారణాలు ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు మరియు మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను కలిగి ఉంటాయి. అమెరికాలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు సుమారు 4,800 రూపాయలు. అమెరికా మార్కెట్లో బంగారం ధరలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఆర్థిక సంక్షోభాలు లేదా రాజకీయ పరిణామాలు ధరలను ప్రభావితం చేస్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇది గ్రాముకు సుమారు 8,200 రూపాయలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 220. యుఏఐలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అక్కడి మార్కెట్లో బంగారం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరియు ఆస్ట్రేలియాలో ఇది గ్రాముకు సుమారు 6,930 రూపాయలు. ఆస్ట్రేలియాలో బంగారం ధరలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి, కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ ధరలలో మార్పులు కరెన్సీ మార్పిడి రేట్లు మరియు స్థానిక పన్నుల కారణంగా ఉండొచ్చు. కరెన్సీ మార్పిడి రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే బంగారం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో ట్రేడ్ అవుతుంది. స్థానిక పన్నులు కూడా ధరలను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి. గత 10 ఏళ్లలో భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదల వెనుక అనేక ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ అంశాలు ఉన్నాయి. బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, అవి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి. 2015లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 2,100 రూపాయలు ఉండగా, ఆ సమయంలో ఆర్థిక పరిస్థితులు కొంత స్థిరంగా ఉండేవి. కానీ ఆ తర్వాతి సంవత్సరాల్లో పరిస్థితులు మారాయి. 2020 ఖదు నాటికి అది 1,100 రూపాయలకి చేరుకుంది. ఈ పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి మరియు పెట్టుబడిదారుల భద్రత కోసం బంగారాన్ని ఎంచుకోవడం. 2018లో ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్ పతనం వంటి సంఘటనలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ఈ సమయంలో పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేశారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ మహమ్మారి కారణంగా బంగారం ధరలు మరింత పెరిగాయి, ఎందుకంటే పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారాన్ని ఆశ్రయించారు. మరియు 2023లో ద్రవ్యోల్బణం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల ఈ ధర పెరుగుదలకు దారితీసింది. ఈ పరిష్కరితులు బంగారం ధరలను మరింతగా పెంచాయి. పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం కొనసాగించారు. సెక్షన్ 4 బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు. బంగారం ధరలు అనేక అంశాలచే ప్రభావితం అవుతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మరియు పెట్టుబడిదారుల డిమాండ్. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. దీనివల్ల దాని డిమాండ్ మరియు ధర పెరుగుతుంది. సెక్షన్ 5 భవిష్యత్ అంచనాలు. విశ్లేషకులు 2020 ఖదు చివరి నాటికి బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గోల్డ్మన్ సాచ్స్ 8% పెరుగుదలను అంచనా వేసింది. అయితే జేపీ మోర్గాన్ గ్రాముకు 6,000 రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే ఇవి కేవలం అంచనాలేనని గుర్తుంచుకోవడం ముఖ్యం, మరియు వాస్తవ ధరలు భిన్నంగా ఉండొచ్చు.
సెక్షన్ 6 క్యారెట్ల గురించి. చివరగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు క్యారెట్ల గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది, అయితే ఇది చాలా మృదువుగా ఉంటుంది మరియు నగలు తయారీకి తగినది కాదు. కాబట్టి దీనికి ఇతర లోహాను కలిపి 22, 18 మరియు 14 క్యారెట్లను తయారు చేస్తారు. క్యారెట్ తక్కువగా ఉంటే బంగారం స్వచ్ఛత తక్కువగా ఉంటుంది మరియు దాని ధర కూడా తక్కువగా ఉంటుంది.